వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక బుర్రెపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపాన గల శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం నందు 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ గాంధీజీ సేవా నిరతిని యువతరానికి అందించాలని, నిరాధారణ వృద్ధులకు గత 20 సంవత్సరాలుగా నిరాటంకంగా ఉచిత భోజనం, నివాస వసతి, ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ సమాజ బాధ్యత వహిస్తున్న వజ్రాల రామలింగాచారిని అభినందించారు. డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్ మాట్లాడుతూ గాంధీజీ శాంతి తత్వం ప్రజలందరూ అలవర్చుకోవాలని తెలిపారు. క్రీస్తు బోధించిన క్షమాగుణము, శాంతము, సత్యము, అహింస, సుహృద్భావము, తోటి మానవులు, తోటి జీవుల పట్ల ప్రేమ, దయ, కరుణ పాటించిన మహానుభావుల్లో శ్రీ మహాత్మా గాంధీజీ ఉపదేశించిన సత్యము, జ్ఞానము, శాంతము, క్షమ, దయ, ఎన్ని సర్వభూత దయ వారు పాటించి ఇతరుల చేత పాటించేట్లు చూశారు. ఈ నూతన ఆధునిక కాలంలో గాంధీ గారి సిద్ధాంతాలు పాటిస్తూ వారి ఆశ్రమాన్ని నిస్వార్థంగా నడుపుతున్న శ్రీ వజ్రాల రామలింగాచారి గారు గాంధీ హృదయదారి. ఆయన సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటిస్తా, ఇతరుల చేత కూడా పాటింపజేయిస్తా ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మానవ జీవితం భగవంతుడు ప్రసాదించిన వరమని సేవతో పునీతం చేసుకోవాలని కోరారు. బాలస్వామి శ్రీనివాసునికి పూజలు నిర్వహించారు. ఆశ్రమాన్ని సందర్శించిన ధర్మకర్తలకు, ధర్మదాతలకు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. మద్దాలి శేషాచలం, ఆరుమళ్ల సంగిరెడ్డి, మండవ ధనుంజయరావు, కన్నెగంటి బాపనయ్య చౌదరి, ఓంకార్ ప్రసాద్, కోటేశ్వరరావు, కుసుమ కుమార్, యోగి రమణయ్య, బాలస్వామీజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం 2004న స్థాపించబడింది. గాంధీజీ తత్వము యువతరానికి అందించాలని మరియు నిరాదరణ వృద్ధులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పడింది. ఇది 2024కి 20 సంవత్సరాల నుండి 21 సంవత్సరం అడుగుపెడుతున్నాము. ఆశ్రమ ధర్మకర్తలు, ధర్మదాతల సహాయ సహకారంతో ఇది స్థాయికి వచ్చినది. మరి ఈ కార్యక్రమంలో డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్ గారు ఎంతో సహాయం చేశారు. అట్లాగే మా బావగారు ఆరుమళ్ల సంగిరెడ్డి గారు, మరి బాపనయ్య చౌదరి గారు, మండవ ధనంజయరావు గారు, డాక్టర్ లక్ష్మణబాబు గారు, ఓంకార్ ప్రసాద్ గారు అందరూ కూడా ఎవరికి తోచిన విధంలో వాళ్ళు సహాయం చేశారు. ఇంకా చాలామంది కూడా చేశారు. మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి ప్రభుత్వ వైద్యశాల వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారి కటకంశెట్టి ఏడుకొండలు మల్లీశ్వరి దంపతుల ఆధ్వర్యంలో వైద్యశాలలోని రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. కటకంశెట్టి ఏడుకొండలు తండ్రి కటకంశెట్టి వీరయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుమారు 300 మంది రోగులకు, వారి సహాయకులకు అల్పాహారాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఏడుకొండలు మల్లీశ్వరి కుటుంబ సభ్యులు అనంతశెట్టి, నిరంజన్ కుమార్, అనురాధ, నంద, కావ్యాంజలి, కటకంశెట్టి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయితే నేను చేసే కార్యక్రమం ఎప్పుడు ఎలాగే చేయాలని ఆలోచన. మా నాన్నగారు ఆకలి అంటే ఎవరైనా అన్నం పెట్టే ఇది, ఏ అర్ధరాత్రి వచ్చినా అన్నం పెట్టి పంపిస్తాడు. అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. అందుకని ఎవరైనా 10 పిల్లలు ఇలాగే చేయాలి అంటే అమ్మా నాన్న మర్చిపోకూడదు. ఇవాళ అమ్మా నాన్న వయసు పెరంగానే తీసుకెళ్ళి అక్కడ ఆశ్రమంలో వదిలేస్తున్నారు. వదిలేసేసి ఆయనకేదో 10 రూపాయలు కట్టేసి వదిలేసుకొని వచ్చేస్తున్నారు. అలా చేయకూడదని నేను అందరికీ గమనిస్తున్నాను. ఎందుకంటే అలా చేస్తే రేపొద్దున మన పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. అలా చేయకూడదు. డబ్బున్నా లేకపోయినా ఇప్పుడు మన పిల్లల్ని ఎలా బతికించుకుంటున్నామో అలాగే అమ్మా నాన్న కూడా మనం బతికించుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మనం కూడా ఇలాగే చేస్తారు, మన పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. అందుకని అలా చేయకూడదని నేను అందరికీ
తెనాలి పట్టణం 1వ వార్డులోని లంకదిబ్బనందు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కన్నెగంటి మురళి, ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు. పావులూరి రాంబాబు, నల్లూరి వెంకటేశ్వరరావు, తెనాలి సుధాకర్, అత్తోడు శరత్, కొమ్ము యోహాన్, తెనాలి సుబ్బారావు, గుంజి అంకమ్మ, వేమూరి గౌతమ్, తాడిబెన్న చంద్రశేఖర్, కన్నెగంటి కార్తీక్, అన్నావతిని దిలీప్, మదన్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అట్లానే ఈ రాష్ట్రానికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ అండగా కన్నెగంటి మురళి గారు, అట్లాగే అలవాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, రేపు ఇట్లా మన జనసేన నాయకులు కానీ అందరూ అండగా ఉంటారని, మీ అందరికీ కావాల్సిన సంక్షేమాలు అందిస్తూ మీ యొక్క కాలనీని బాగు చేసుకోవటానికి తోడ్పడతారని తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో అందరి జీవితాలలో వెలుగులు నిండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. మరి 5 సంవత్సరాల్లో ఈ కాలనీలో ఎక్కడైనా ఉన్న రోడ్లు కానీ కాలువలు కానీ కట్టినట్టు నాకు తెలీదు. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ అడిగారు, మనమే ఉన్నాం, అందరం ప్రభుత్వంలో చేసుకున్నాం. ఇవాళ వ్యక్తిగతంగా మీకు లాభం చేకూరుస్తున్నామని చెప్తున్నారు. వ్యక్తిగతంగా ప్రభుత్వాలు ఎవరైతే కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉంటారో సామాజికంగా, వారికి ప్రతి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాయి. అయితే ఇవాళ ప్రభుత్వం మనకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా మన కుటుంబాలు ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి ఉన్నత విద్య వీటికి వెళ్ళే విధంగా కాకుండా మన్నే ఇక్కడే ఉండేట్టు, ఇక్కడే ఏదో చిరుద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళలాగా, మనం ఒక ఆఫ్రికా వాళ్ళలాగానో పాకిస్తాన్ వాళ్ళలాగానో అయిపోయే పరిస్థితి మళ్ళా వెనక్కి వెళ్ళేటట్టు. స్థానిక రైల్వే స్టేషన్ కృష్ణుడి గుడి వద్ద నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నవ చైతన్య బీసీ సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. మీ అంతా కలిసి బడుగు బలహీన శ్రీకృష్ణ గుడి దగ్గర మేము అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేశ ప్రజలందరికీ వీళ్ళందరూ కలిసి కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక రాష్ట్ర దర్శకుడిగా మీరు ఏదైనా సరే మంచి పని ఏమైనా ఉంటే నాకు ఎన్ని టైం ఫోన్ చేసినా కూడా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. నా పేరు మేడిపోయిన గాతం, నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఎప్పుడైనా నాది 970196840340. ఎప్పుడైనా సరే ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్టేషన్ సెంటర్లో నవ చైతన్య బీసీ చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు మేడిపోయిన గంగా గారి ఆధ్వర్యంలో మన అఖిదాస్ కిరణ్ గారు, మాజీ సర్పంచ్ గారు, మేమందరం కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. మాకు సంతోషంగా అందరికీ కేక్ కట్ చేసుకొని వచ్చిన హ్యాపీగా ఆనందంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తమ్ముడు మేడిపోయిన గంగా ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ జండలో శ్రీకృష్ణ మందిరం దగ్గర ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే తమ్ముడు పెట్టినటువంటి నవచైతన్య బీసీ సంఘం అనేటువంటిది దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ అనాలోచిత చట్టాలను సంఘటితమై తిప్పికొడదాం. న్యాయవాదులు చేపట్టిన దీక్షలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి.
సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.